కృష్ణ తులాభారం యొక్క అంతరార్థాన్ని మీరు సృష్టించుకోండి. You do not seem to understand. సత్యభామ ఎన్ని నగలు వేసినా ఎంత ధనం వేసినా గానీ భగవంతుడు తూగలేదు. How much of jewelry and wealth Satyabhama put on the one రుక్మిణీదేవి యొక్క hand. ఒక భక్తికి మాత్రమే తులసిదములకే తూలినాడు. For a tulsi leaf. దీని అంతరార్థం ఏమిటి? భగవంతుడు ధనమునకు చిక్కడు, What is the inner నీ significance of అధికారమునకు this? చిక్కడు, For your wealth, నీ కీర్తి మర్యాదలకు చిక్కడు, for your authority, name, నీ గొప్ప fame, హోదాకు చిక్కడు, for your authority, power. నీ భక్తికి మాత్రమే చిక్కుతాడు. You can catch him only by your devotion. అటువంటి భక్తిని మాత్రమే భగవంతుని దక్కించుకునేటువంటి భక్తిని మనం సాధించాలి. Develop such love which can fetch you God. భగవంతుని చిక్కించుకునేటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి. You should get a hold on God. That is the లేకపోతే devotion. ఎన్ని ఉండి ఏమి ప్రయోజనము? What is the use of having anything if without that kind of devotion for కనుక him? నేటి నుండి అయినా కూడాను At least from today onwards, మీరు సులభమైన మార్గమును అనుసరించి follow the path and the easiest path. దైవనామమును విశ్వసించి Have full faith in the name of సర్వులకును God. నామమునే ఉపదేశించి Teach everyone also only about the sacredness of ఏది name. మనము చేయనక్కర్లేదు. జపములు, ధ్యానములు, కర్తువులు ఏది చేయనక్కర్లేదు. ఒక్క నామం జపం చేస్తే అదే భగవద్గీత యొక్క సారము. There is no need for doing any other sadhana excepting యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు. among all the ఈ యజ్ఞములు japas, అన్నింటికంటే కూడా జపయజ్ఞం చాలా ఉత్తమమైనటువంటిది అన్నాడు. among all the yajnas, japa yajna ఆ is the easiest చేసేటువంటి and the నామము best. హృదయం నుంచి రావాలి, Let the name come from the core of కేవలం the పెదవుల heart. నుంచి రాకూడదు. It should not come from the lips. ప్రేమ పూరితమైనటువంటి నాభి నుండి అది ప్రారంభం కావాలి. It should be filled with love emanating from the novel itself. యద్భావం తద్భవతి. నీ పెదవుల నుంచి వస్తే భగవంతుని ప్రేమ కూడా పెదవుల నుంచినే వస్తుంది. If your name emanates only from the lips, నీది there is హృదయం no నుంచి more. వస్తే భగవంతుని ప్రేమ కూడా హృదయం నుంచి వస్తుంది. If the name comes from the core of your heart, God's love భక్తుడు also comes. భగవంతుని గూర్చి ఎంత ఆవేదన పడుతుంటాడో భక్తుని గూర్చి భగవంతుడు కూడా అంత ఆవేదన పడుతుంటాడు. The interest and the intensity with which a devotee ఆ సత్యాన్ని మీరు aspires for గుర్తించడం God, లేదు. God also aspires to have devotee with the same intensity of love.